కేసీఆర్ పాలనలో విశ్వనగరంగా ఎదిగిన హైదరాబాద్పై మళ్లీ కుట్రలు మొదలయ్యాయి. కాంగ్రెస్ సర్కారు ఉదాసీన వైఖరితో ఏపీ నేతలు కొత్త ప్రతిపాదనలను తెరపైకి తెస్తున్నారు. తాజాగా వైసీపీ నేత వైవి సుబ్బారెడ్డి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. హైదరాబాద్ జోలుకొస్తే కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీ ఊరుకోబోదని మాజీ మంత్రి వేముల హెచ్చరించారు. రాష్ట్ర విభజన జరిగి జూన్ 2వ తేదీతో 10 ఏళ్లు పూర్తవుతుంది. విభజన చట్టం ప్రకారం 10 ఏళ్ల వరకు హైదరాబాద్ను ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలి. అయితే ఉమ్మడి రాజధాని కాలం పూర్తవుతున్న సందర్భంలో ఏపీలోని అధికార పార్టీ వైసీపీ నేత వైవి సుబ్బారెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ నగరాన్ని మరికొంతకాలం ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలన్నారు. ఏపీకి ఇప్పటికే శాశ్వత రాజధాని లేనందున మరికొంతకాలం ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలని ఆయన అభిప్రాయపడ్డారు. ఎన్నికల తర్వాత సీఎం జగన్ పార్టీ నాయకత్వం దీనిపై చర్చించి నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. హైదరాబాద్ ను ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరతామని, ఈ విషయాన్ని రాజ్యసభలో ప్రస్తావిస్తామని తెలిపారు. అయితే సుబ్బారెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా వివాదాస్పదంగా మారాయి. వైవి సుబ్బారెడ్డి వ్యాఖ్యలపై ఏపీలోని అధికార ప్రతిపక్ష నేతలు భిన్నంగా స్పందిస్తున్నారు. సుబ్బారెడ్డి వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమని, వైసీపీ పార్టీ అభిప్రాయం కాదని ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. అయితే ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ను ఇంకొన్నేళ్లు కొనసాగించాలన్న ప్రతిపాదన మంచిదేనని అభిప్రాయపడ్డారు. అదే పార్టీకి చెందిన ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి మాత్రం ఈ ప్రతిపాదనను వ్యతిరేకించారు. ఉమ్మడి రాజధానిగా కొనసాగించడం సరికాదని తెలిపారు. రాష్ట్ర విభజన చట్టంలోని అన్ని సమస్యలను పరిష్కరించేదాకా హైదరాబాద్ ను ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలని రాయలసీమ మేధావుల ఫోరం డిమాండ్ చేసింది. మరోవైపు 10 ఏళ్లు కండ్లు మూసుకొని ఇప్పుడు గడువు పెంచాలనడం ప్రజలను మోసం చేయడమేనని టీడీపీ నేత పత్తిపాటి పుల్లారావు విమర్శించారు. ఇదిలా ఉంటే ఏపీ రాష్ట్ర కాంగ్రెస్ మాత్రం తిరుపతిని రాజధాని చేయాలని కొత్త ప్రతిపాదన తెరపైకి తెచ్చింది. 1953లోనే తిరుపతి ఏపీ రాజధాని కావాల్సి ఉందని ఆ పార్టీ నేత కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ అన్నారు. రాజధాని అయ్యేందుకు తిరుపతికి అన్ని అర్హతలు ఉన్నాయన్నారు. ఏపీ నేతలు వైవి సుబ్బారెడ్డి, పెద్దిరెడ్డి వాదనను బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఖండించారు. వైసీపీ నేతల డిమాండ్ హాస్యాస్పదంగా ఉందని, విభజన చట్టానికి అది విరుద్ధమని చెప్పారు. కేసీఆర్ సీఎంగా ఉన్నన్ని రోజులు ఆ నాయకుల నుంచి ఈ మాటలు ఎందుకు రాలేదని ప్రశ్నించారు. ఇప్పుడు మాట్లాడుతున్నారంటే అందుకు తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వ ఉదాసీన వైఖరే కారణమని విమర్శించారు. తెలంగాణకు అన్యాయం జరిగితే బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ చూస్తూ ఊరుకోరని స్పష్టం చేశారు. 2 తెలుగు రాష్ట్రాలు బాగుండాలని తాము కోరుకుంటున్నామని, ఏపీ రాష్ట్రాన్ని మంచిగా పాలించుకుంటూ అభివృద్ధి చెందాలని సూచించారు. కానీ అక్కడి రాజకీయాల కోసం తెలంగాణ జోలికి రావద్దని వేముల హెచ్చరించారు. అలాగే సుబ్బారెడ్డి ప్రతిపాదన సరికాదని రాష్ట్రంలోని పలు పార్టీల నేతలు అన్నారు. 10 ఏళ్లలో రాజధాని ఏర్పాటు చేసుకోవడంలో అక్కడి 2 ప్రభుత్వాలు విఫలమయ్యాయని విమర్శించారు. ఏపీలో త్వరలో జరగనున్న అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల కోసమే వైసీపీ ఈ ప్రతిపాదనను, సెంటిమెంట్ రాజకీయాలను తెర మీదకి తెస్తుందని విమర్శించారు. హైదరాబాద్ జోలుకొస్తే ఊరుకోబోమని హెచ్చరించారు.